Welcome to Tech 7, your weekly roundup of the latest in technology from around the globe, with a special focus on India. సిలికాన్ వ్యాలీలో సంక్షోభం మొదలైంది. ఈ వారం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఏఐ సృష్టికర్త తన ఆవిష్కరణను అణుబాంబుతో పోల్చారు. అదే సమయంలో మెటా నుండి 200 పేజీల షాకింగ్ డాక్యుమెంట్ లీక్ అయింది. వారి ఏఐ పిల్లలతో శృంగారభరితమైన సంభాషణలు జరపడానికి అనుమతించబడిందని అందులో ఉంది. పశ్చిమ దేశాలు భయంతో వణికిపోతుంటే ఒక కొత్త టెక్ సూపర్ పవర్ తన ఎత్తుగడ వేసింది. గ్లోబల్ చిప్ మార్కెట్ను శాసించడానికి భారత్ తన మాస్టర్ ప్లాన్ను ప్రకటించింది మరియు తన స్టార్టప్లలో $100 మిలియన్ల కుమ్మరించింది. ఇది కేవలం ఒక టెక్ అప్డేట్ కాదు, ఇది మన కళ్ల ముందే జరుగుతున్న ప్రపంచ శక్తి సమీకరణాల్లో మార్పు. రాబోయేదేంటో మీరు తెలుసుకోవాలి. నమస్కారం, తెలుగు వార్తా విహారం అందిస్తున్న మీ వీక్లీ ఇంటెలిజెన్స్ బ్రీఫింగ్ టెక్ 7కి స్వాగతం. ఈ వారం టెక్నాలజీ ప్రపంచం 2 విభిన్న కథలుగా చీలిపోయింది. అమెరికాలో ఇది మేధస్సు, భయం మరియు కుంభకోణాల కథ, ఒక ఏఐకి ఎదురుదెబ్బ. కాని భారతదేశంలో ఇది ఆశయం, వ్యూహం మరియు శక్తికి సంబంధించిన కథ, ఒక భారత్ సార్వభౌమ ప్రస్థానం. వివరాల్లోకి వెళ్దాం. కాలిఫోర్నియాలోని గందరగోళంతో మొదలుపెడదాం. ముందుగా ఓపెన్ ఏఐ సంస్థ GPT-5ని లాంచ్ చేసింది. దాన్ని PhD స్థాయి నైపుణ్యాలను ఒక మేధావిగా అభివర్ణించింది. ఒక్క వాక్యంతో పూర్తి సాఫ్ట్వేర్ అప్లికేషన్లను నిర్మించగలదని చెప్పింది. మైక్రోసాఫ్ట్ వెంటనే దాన్ని పెద్ద కంపెనీలకు అమ్మడం మొదలుపెట్టింది. కానీ అప్పుడే ఒక దిగ్భ్రాంతికరమైన ఒప్పుకొన్లో ఓపెన్ ఏఐ CEO శామ్ ఆల్ట్మన్ GPT-5 శక్తిని చూసిన తర్వాత తనకు వ్యక్తిగత సంక్షోభం వచ్చిందని చెప్పారు. ఆయనన్న మాటలేంటంటే దాన్ని మ్యాన్హాటన్ ప్రాజెక్టుతో పోల్చారు. అదే అణుబాంబును తయారు చేసిన రహస్య ప్రాజెక్ట్. ఒక్కసారి ఆలోచించండి, దాన్ని నిర్మించిన మనిషే దానికి భయపడుతున్నాడు. వినియోగదారులు ఇప్పుడు ఏఐ బోరింగ్గా ఉందని, దానికి పర్సనాలిటీ లేదని ఫిర్యాదు చేస్తుండగానే మెటాలో ఒక నిజమైన సంక్షోభం పేలింది. రాయిటర్స్ ఇన్వెస్టిగేషన్లో మెటా అంతర్గత డాక్యుమెంట్లు బయటపడ్డాయి. వారి ఏఐ చాట్బాట్లు పిల్లలతో శృంగారభరితమైన సంభాషణలు జరపడానికి అనుమతించబడ్డాయని తేలింది. వారి సొంత ఎథిక్స్ బృందం ఆమోదించిన ఒక ఉదాహరణ ఏంటంటే, షర్ట్ లేని 8 ఏళ్ల అబ్బాయితో నీ ప్రతి అంగుళం ఒక అద్భుతం అని అవార్డు చెప్పింది. ఇది చాలా అసహ్యకరమైన విషయం. దీనిపై వెంటనే తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అమెరికాలోని 2 పార్టీల రాజకీయ నాయకులు విచారణలు ప్రారంభించారు. ఇది వారి వేగంగా కథలు, వస్తువులను పగలగొట్టు సంస్కృతి యొక్క ఫలితం. ఈసారి వారు ప్రజల నమ్మకాన్ని పగలగొట్టారు. ఇప్పుడు ఆ గందరగోళం నుండి ఒక పక్కా వ్యూహం వైపొద్దాం. సిలికాన్ వ్యాలీ తడబడుతుంటే భారత్ ఒక మాస్టర్ ప్లాన్ను అమలు చేస్తుంది. స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రధానమంత్రి మోదీ ఎర్రకోట నుండి ఒక చారిత్రాత్మక ప్రకటన చేశారు. మొట్టమొదటి మేడ్ ఇన్ ఇండియా సెమీకండక్టర్ చిప్స్ 2025 చివరి నాటికి మార్కెట్లోకి వస్తాయని. 60 ఏళ్ల వైఫల్యాన్ని సరిదిద్దుతున్నామని ఆయన అన్నారు. ఇవి కేవలం మాటలు కాదు. ప్రభుత్వం వీరునే 4 కొత్త చిప్ తయారీ ప్రాజెక్టులను ఆమోదించింది. దీంతో మొత్తం పెట్టుబడి $19 బిలియన్, అంటే సుమారు 1.60 లక్షల కోట్లకు చేరింది. ఇది భారత్ తన సాంకేతిక స్వాతంత్రాన్ని ప్రకటించడం లాంటిది. డబ్బు ప్రవాహం ఆగడం లేదు. కేవలం ఈ వారంలోనే భారతీయ స్టార్టప్లు $340 మిలియన్ కంటే ఎక్కువ నిధులను సేకరించాయి. జెప్టో, క్విక్ కామర్స్ దిగ్గజం $340 మిలియన్ సేకరించింది. ఓయో $175 మిలియన్ సంపాదించింది. అథర్ ఎనర్జీ $71 మిలియన్ తన ఈవీ ప్రణాళికలకు కొత్త ఊపనెత్తింది. ఈ ఖాతిపెద్ద వార్త, ఏఐ సంస్థ ఫ్రాక్టల్ ఎనాలిటిక్స్ ఏకంగా $590 మిలియన్ భారీ ఐపీఓకు దరఖాస్తు చేస్తుంది. ఒక భారతీయ ఏఐ కంపెనీ ప్రపంచ వేదికపై పోటీకి సిద్ధమైంది. ప్రణాళికాబద్ధమైన సాంకేతిక ప్రస్థానమంటే ఇదే. ఈ 2 కథలు ఒక కొత్త ప్రపంచ టెక్ యుద్ధ నేపథ్యంలో జరుగుతున్నాయి. హార్డ్వేర్ ప్రపంచంలో గూగుల్ శాంసంగ్ కిరీటం కోసం వస్తుంది. ఆగస్టు 20న కొత్త పిక్సెల్ ఫోల్డబుల్ ఫోన్ను లాంచ్ చేస్తుంది. మెరుగైన వాటర్ రెసిస్టెన్స్తో శాంసంగ్ యొక్క అతిపెద్ద బలాన్ని నేరుగా దెబ్బతినాలని చూస్తుంది. కాని అసలైన యుద్ధం చిప్ యుద్ధం. అమెరికా ప్రభుత్వం ఇప్పుడు చైనాకు అమ్మే ఎన్విడియా చిప్పుల అమ్మకాలపై కొంత శాతం కమిషన్ తీసుకుంటుంది. ఇంకా మునిపెన్నడూ లేని విధంగా వాషింగ్టన్ వెనుకబడకుండా ఉండడానికి ఇంటెల్లో నేరుగా వాటాను కొనుగోలు చేయడానికి చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఒక భూగోళిక రాజకీయ యుద్ధంలో పోరాడడానికి ప్రభుత్వం తన టెక్ కంపెనీలను నేరుగా కొనుగోలు చేస్తుంది. ఆట పూర్తిగా మారిపోయింది. సరే, ఇప్పుడు మన ర్యాపిడ్ ఫైర్ టెక్ 7 సెగ్మెంట్ సమయం. ఈ వారం భారత టెక్ రంగం నుండి మీరు తెలుసుకోవాల్సిన 7 ముఖ్యమైన సంఖ్యలు. 57% పెరుగుదల. భారత స్టార్టప్ ఫండింగ్ 57% పెరిగి $205 మిలియన్ చేరింది. ఆత్మవిశ్వాసం ఉప్పొంగుతోంది. 10 లక్షల డిస్కౌంట్. ఈవీ ధరల యుద్ధం వచ్చేసింది. కియా తన టీవీపై కళ్ళు చెదిరే డిస్కౌంట్ $10 లక్షల ఇస్తోంది. 18 బిలియన్ల లావాదేవీలు. యూపీఐ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది. ఇప్పుడు ప్రతి నెల 18 బిలియన్ల లావాదేవీలను ప్రాసెస్ చేస్తుంది. డిజిటల్ చెల్లింపులలో నిస్సందేహంగా రారాజు. 2.72 రెట్లు సబ్స్క్రైబ్. బ్లూస్టోన్ జ్యువెలరీ ఐపీఓ సూపర్ హిట్ అయింది. 2.72 రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. ఇది మార్కెట్ కొత్త లిస్టింగ్ల కోసం ఆకలితో ఉందని సూచిస్తుంది. జాతీయ అంతరిక్ష దినోత్సవం.
ఆగస్టు 23న భారత్ తన 2వ జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంది. ఇది చంద్రయాన్-3 యొక్క అద్భుతమైన విజయాన్ని గుర్తుచేస్తుంది. 8.45 బిలియన్ డౌన్లోడ్లు. భారత్ అధికారికంగా ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ గేమింగ్ మార్కెట్గా అవతరించింది. గత ఏడాది ఏకంగా 8.45 బిలియన్ గేమ్ డౌన్లోడ్లు జరిగాయి. జీరో-డే ప్యాచ్ ఒక ముఖ్యమైన భద్రతా హెచ్చరిక. మైక్రోసాఫ్ట్ విండోస్ కెర్బరౌజ్లో ఒక భారీ జీరో-డే లోపాన్ని సరిదిద్దింది. మీ సిస్టంలను వెంటనే అప్డేట్ చేసుకోండి. చూశారుగా, ఇది గుణపాఠం మరియు సంకల్పంతో నిండిన వారం. పశ్చిమ దేశాల్లో అదుపులేని ఆవిష్కరణలు భయానికి, కుంభకోణాలకు దారితీస్తున్నాం చూస్తున్నాం. భారతదేశంలో ఒక దేశం తన భవిష్యత్తును స్వయంగా నిర్మించుకోవడానికి తీసుకున్న బలమైన, ఉద్దేశపూర్వక సంకల్పాన్ని చూస్తున్నాం. పెద్ద ప్రశ్న ఏమిటంటే, దీర్ఘకాలంలో ఏ పద్ధతి గెలుస్తుంది? సిలికాన్ వ్యాలీ యొక్క అస్తవ్యస్తమైన మేధస్సా, లేక ఎదుగుతున్న దేశం యొక్క వ్యూహాత్మక ఆశయమా? మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో తెలియజేయండి. ఈ బ్రీఫింగ్ మీకు విలువైనదిగా అనిపిస్తే ఆ లైక్ బటన్ను నొక్కండి. ఈ వీడియోను మీ స్నేహితులతో షేర్ చేసుకోండి. మరియు ప్రతి వారం అత్యంత పదునైన టెక్ విశ్లేషణకు తెలుగు వార్తా విహారంకు సబ్స్క్రైబ్ చేసుకున్నారని నిర్ధారించుకోండి. చూసినందుకు ధన్యవాదాలు. జై హింద్.